సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి 10 సంవత్సరాలు చేసుకొని ఒకటే కుటుంబం ఈ డాక్యుమెంట్ దాచిపెట్టుకున్నది అధ్యక్ష త్రిజోరీలా. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కులగణన ఇవన్నీ లెక్కలు పెట్టుకొని దీని ప్రకారం నేను అడుగుతున్న 10 ఏళ్ళు ఇట్లనే అబద్ధాల సంఘం అట్లనే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు. నేను అందుకే చెప్తున్నా ఈ రోజు వరకు అధ్యక్ష ఇంతవరకు ఈ డాక్యుమెంట్ బయట గ్రూపులలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్ ఇంతవరకు వాళ్ళు సర్వే చేసినాం, మేము ఒకటే రోజులు చేసినాం, మేము చాలా పొడిచేసినాం, చింపేసినాం, లేనోడు లేనట్టే ఉన్నోడు ఉండాల్సిందే అని ఆ రోజు ఎంతో హడావిడి చేశారు. తెలంగాణ మొత్తం బంద్ అన్నారు అధ్యక్ష. 7 గంటల నుంచి 7 గంటలు 12 గంటలు చేసినామన్నారు. ఈ డాక్యుమెంటును మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు? ఈ డాక్యుమెంటును 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఈ డాక్యుమెంట్కు లీగల్గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష? ఒక కుటుంబం ఎందుకు దాచిపెట్టుకున్నది డాక్యుమెంట్ను? అంటే ఒక కుటుంబం కోసం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబం రాజకీయ ప్రయోజనానికి వాళ్ళు పెట్టుకున్నారు. ప్రజల కోసం మేము చెయ్యాలని ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రతి 150 కుటుంబాలను గుర్తించి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ను పెట్టి రోజుకు 8 నుంచి 10 కుటుంబాలే ఒక్క రోజులో చేయమనలేదు అధ్యక్ష. 50 రోజులు నిరంతర ప్రక్రియ చేసి 50 రోజుల తరువాత 100% పారదర్శకంగా ఈరోజు సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే చేసి ఈరోజు ఇక్కడ పెడితే వాళ్ళు ఎక్కడో కాకి లెక్కలు తీసుకొచ్చి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు ఎక్కడెక్కడో వివరాలు తీసుకొచ్చి సభలు పెట్టి ఈ సభను ఎందుకు తప్పుదో పట్టిస్తారు అధ్యక్ష? 2011 జనాభా లెక్కలు తప్ప ఎక్కడ కూడా అధికారిక లెక్కలు లేవు. ఆ తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంటు. ఇంత మించి అధికారిక డాక్యుమెంటు లేదు. ఇట్లాంటి లెక్కలు చెప్తే సభను తప్పుదోవ పట్టించడమే, సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే. 2011 జనాభా లెక్కల ప్రకారం 3,50,03,674 మంది అధ్యక్ష 2011 జనాభా లెక్కల ప్రకారం. ఈ రోజు మా ప్రకారము 3,70,00,000 పైచిలకు జనాభా అధ్యక్ష. ఇంకెక్కడ కూడా అధికారికంగా లెక్కలు లేవు. ఎవరైనా చెప్తే ఊహించో లేకపోతే అబద్ధాలు ఎవరైనా చెప్తే అవి మోసుకొచ్చి ఇక్కడ చెప్పడం తప్ప ఏ చర్చకు తావు లేదు. అందుకే దయచేసి మా మిత్రులను బలహీన వర్గాలను సామాజిక న్యాయం చేయాలని ఒక ఉక్కు సంకల్పంతో రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నానికి సహకరించండి. నరేంద్ర మోడీ గారిని 2021లో లెక్కించాల్సిన జనాభా లెక్కలు ఇంతవరకు లెక్కించలేదు. వాళ్ళు అడిగారు, వీళ్ళు లెక్కించరు. మేము అడుగుదామంటే సహకరించరు. ఈ రకమైన ప్రయత్నాలు బలహీన వర్గాల సంక్షేమానికి ఉపయోగం ఉండదు. దయచేసి ఇట్లాంటి అర్థం పర్థం లేని అన్ని కాగితాలు తీసుకొచ్చి సభను తప్పుదో పట్టించొద్దు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో 100% పారదర్శకంగా ఉంది. మిగతా 16 లక్షల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ 16 లక్షల మంది వివరాలలో 3 లక్షల పైచిలకు కుటుంబాలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఇగో 4-5 ఇన్నే ఉన్నారు అధ్యక్ష ఈ సభలో. ఎందుకు వివరాలు అందించలేదు? తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజాప్రతినిధులుగా ఉండి పక్కదారి పట్టించి వివరాలు ఇవ్వకుండా ఈరోజు సభలో ఏదేదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి సహకరించండి. ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నా హరీష్ రావు గారిని, చంద్రశేఖర్ రావు గారిని, తారక రామారావు గారిని, పద్మారావు గారిని, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నా దయచేసి ఈ సర్వేలో పాల్గొనండి, వివరాలు ఇవ్వండి. ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం చర్యలు చేపడదాము. ఇన్ని సంవత్సరాల ఆలస్యమైనా కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. కానీ రాజకీయంగా వినండి రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా.
మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బీఆర్ఎస్ను బీజేపీని, మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాల్ విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. Respected Akbaruddin. Honorable Speaker, sir. सर मैं अकबर साहब बोलिए. नहीं सर, मैं आपसे पूछना चाह रहा हूं सर, मैं एक क्लैरिफिकेशन लेना चाह रहा हूं, तो आप मुझे नो सर एक मिनट आप सुनिए मेरी बात को. एक मिनट मैं आपको दे रहा हूं. एक मिनट ऑनरेबल स्पीकर सर मैं 1 मिनट. ऑनरेबल स्पीकर सर, मैं आपसे इजाजत इसलिए लिया कि मैं एक क्लैरिफिकेशन गवर्नमेंट से लेना चाह रहा हूं. इट इज नॉट फॉर माई स्पीच. इफ everybody agrees, I just want to have one clarification, sir. And then later on, after completion of the BJP legislature speech, I will continue my speech, sir. So my only one clarification is that, sir. Sir, I heard the BRS party, which has ruled for 10 years, speech, sir. I am all 9 years. And also, sir, I have heard the speech of BJP's legislature and leaders over here, sir. But unfortunately, sir, and I am also hearing the clarification and replies being given by the treasury benches, Honorable CM Saab, Uttam Kumar Reddy Saab, everybody. Sir, now, my only one clarification is that, sir, we are having a debate on a statement. I was expecting that they will table the report and we'll have a discussion on the report. You are talking about saying that the survey conducted by BRS was not tabled. Yes, they did a mistake. You spoke on length on that. So why are you running away from tabling that report in this house? Table the report, let us study that and have a debate and we can give us suggestions on that. What is this, sir? We are only having a discussion. We are having a discussion on a statement. Unfortunately, it wasn't spoken by any of the members, sir. I hope that all the members sitting here, cutting across the political parties, whether it is BJP or BRS, will support my demand, and I demand that the report to be tabled in the House. Give us a time, we'll read and we'll come up with a suggestion and say that whether your survey is right, wrong, good, bad, whatever it is, table the report. Why are you running away from tabling the report? Speaker, sir. ముఖ్యమంత్రి గారు లేస్తే ముఖ్యమంత్రి గారు చారిత్రాత్మకమైన పద్ధతుల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడుతున్నారు అని చెప్పి పొద్దున్నే క్యాబినెట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తారు కదా సార్, అట్లా బడ్జెట్ ముందు ఒక క్యాబినెట్ పెట్టి వెంటనే తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే, నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో, ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్, ఇక్కడ లేచి 4 పేర్లు చదివి, అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు, సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు, సరే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవలగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము మీరే అన్నారు ఆనాడు. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది, అదే చూపెట్టి అడిగింది. అధ్యక్ష వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారుల అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. Yes,
చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట, మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం మేము. చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష, బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష, మామూలు కాదు. ఇంకొక మాట అధ్యక్ష, మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇవాళ ఏం చెప్పినారు మీరు కొత్తగా? మీరు చెప్పింది ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రెస్లే చెప్పింది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో ఇవాళ మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండ్రు. ఎందుకు పెట్టిండ్రు మీరు ఇవాళ? మేమేమనుకున్నాం 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం. లేదా మీరు చెప్పినట్టు 56% బీసీలుంటే ఆ 56% బీసీలకు బీసీ సప్లాన్ తెస్తారేమో అనుకున్నాం. ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన చరిత్ర అంటే అధ్యక్ష 5% బీసీ జనాభా అధ్యక్ష